అట్లా వస్తుంది వీడియో సోను కూర్చో ఎంతమంది రేపా ఇంకెందరు కావాలి ముగ్గురు కావాలి లోకేష్ కూర్చో లోకేష్ అక్షయ్ రైట్ అమ్మ ఒక్కరులేండి ప్రార్థన చేసేవారు మీరు లేచి చూడొచ్చు లేదా ఇట్లాండి అందరు పాట పెట్టండి యోగేష్ ఇప్పుడు ఒకసారి వాక్యం చదవండి అమ్మా యోహాను సువార్త 13వ అధ్యాయంలో నాలుగో వచనం చదువు 4 భోజన పక్తిలో నుండి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి తువాల తీసుకొని నడుమునకు కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటయు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుకొనుట మొదలు పెట్టాను. హల్లెలూయా. ఇట్లా చేస్తున్నప్పుడు పేతురు ఒక మాట ఉన్నాడు. 8వ వచనం చదువు. పేతురు నీవు ఎన్నడూ నా పాదములు కడగరాదు ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడిగిన ఎడలో నాతో నేను మంచిగా చదవాలి. నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు. చూసావా ఇప్పుడు కడుగుమంటారా అద్దంట. బైబిల్ ఎంత స్టిక్ ఉంది. పేతురు అన్నాడు వచ్చేసి అయ్యా నా పాదాలు నువ్వు ఎట్లా కడుగుతావు? ఆయన దేవాతి దేవుడు. నేను గిట్ట కడగద్దు అనుకుంటే నీకు నాకు సంబంధము లేదు. ఇంకొక మాట చదువు చివరిగా 14. కాబట్టి ప్రభు అయిన బోధకుడు నేను నీ పాదములు కడిగిన ఎడలో మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాదిరి చెప్తున్నానంటే మీరు కూడా అదే మాదిరి నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేయండి అమ్మా చిన్నగా రండి. ఎవరు ప్రార్థన చేసి రండి. ఎవరండి అమ్మా రండి. ఎవరండి రండి. ఎవరు వస్తారు? ఎవరు వచ్చినా మంచిది దా చాలు. అయ్యా నీ వాక్యం సెలవిచ్చింది ప్రభువ. మరి శిశువులకు ప్రభువ అయ్యా నువ్వే స్వయంగా ప్రభువ వాళ్ళ పాదాలు కడిగి అయ్యా నీ దుప్పట్టుతో కాళ్ళు తూర్చినట్టు అయ్యా ఈ రోజు ఇక్కడ జరగబోతుంది ప్రభువ. అయ్యా మమ్మల్ని ఆశీర్వాదించండి. అయ్యా మీరు మా మధ్యలో నివసించండి. అయ్యా నీకే స్తుతిగంత మహిమలు చెల్లించుకుంటూ చిన్న గొప్ప ప్రార్థన యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. పెట్టండి సాంగ్ పెట్టండి వీడియో తీయండి.